అయితే నాటు నాటు పాట పుట్టిందో మనం అక్కడ ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ చంద్రబోస్ భార్య గారు సుచిత్ర గారు ఉన్నారు ఇక్కడ మనతోటి. ప్రతి తెలుగు గడప కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఈ రోజున. ఆ అనుభూతి, ఆ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. నేనైతే చాలా గర్వంగా ఉందండి. ఏంటి చంద్రబోస్ గారు ఆయన తెలుగు పట్ల ఎంత విశ్వాసం ఉందో అది విశ్వవ్యాప్తంగా తీసుకెళ్ళటం అనేది చాలా గర్వంగా ఉందండి. అవును, ఎన్నో పూజలు చేశారు, దాదాపు లలిత సహస్రనామం అని ఎన్నెన్నో చేశారు. ఆ పూజలు ఫలించిన వేళ ఇట్లా ఎలా అంటే ఆ దైవ భక్తి కావాలి, ఆ దైవ శక్తి కూడా కావాలి మాకు. అందుకని గృహిణిగా అది ప్రతిరోజు నేను లలిత విష్ణు సాయంత్రం పూట చదవడం జరిగింది. ఒకటి తర్వాత ఒకటి. అండ్ బాబా చరిత్ర కంపల్సరీ చదువుతాను. చదివి ఆయనకి రావాలి, ఇది ఆస్కార్ రావాలి, కీరవాణి గారికి తర్వాత చంద్రబోస్ గారికి ఇద్దరికి రావాలి అని నేను ఎలా అయితే కోరుకున్నానో అలా వచ్చింది. వచ్చినందుకు అసలు నమ్మలేకుండా ఉన్నానండి నేను. ఇక్కడ నుంచి చంద్రబోస్ గారు బయలుదేరేటప్పుడు ఆస్కార్కి మీరు ఏం చెప్పారు? మహారాజుని పంపిస్తారే తిలకం దిద్ది, అలాగూ విజయంతో తిరిగిరా అన్నాను. వెళ్ళేటప్పుడు అంటే ఆయన ఇప్పుడు ఫోన్ చేశారా? ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు? ఇంకా మా ఆయన్ని అభినందించలేదు. ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు? నేనా ఎగిరికి అంతేస్తానండి. ఏంటంటే ఇది యాజ్ అ టెక్నీషియన్ కొరియోగ్రాఫర్గా నాకు తెలుసు కదా ఆ అచీవ్మెంట్ ఎంత పెద్ద అచీవ్మెంట్ అనేది. సో ఇది భయంకరంగా అరిస్తే కానీ ఈ అచీవ్మెంట్ తృప్తి పడదు. మీరే కాదు, ప్రతి తెలుగు గడప ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇండియన్ సినిమాకి నాటు నాటు అవార్డు వచ్చినందుకు ఎంతో ఆనందపడుతున్నారు. దానికి ఏమండి, ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ గారు అందుకుంటున్నప్పుడు ఇండియన్స్ అందరూ సపోర్ట్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద ఇండియన్గా నేను ఆయనకి రావాలని కోరుకున్నాను. ఇప్పుడు నా భర్తకి తర్వాత కీరవాణి గారికి వస్తున్నప్పుడు అసలు ఆ అనుభూతి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు స్వయంగా నేనే అనుభవించాను. సో ఈ వర్ణనాతీతం అండి. మన గొప్ప గొప్ప టెక్నీషియన్స్ మన ఇండియాలో ఉన్నారు, అందరికీ ఇది వరించాలని కోరుకుంటున్నాను. రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళ గురించి అసలు రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు వాళ్ళు దుమ్ము రేపారు ఆ సాంగ్లో. అది మామూలుగా చేయలేదు వాళ్ళిద్దరు. వాళ్ళు చేసిన దానికే ఇంత ఫలితం. ఆ కెమెరామెన్ కానీ అసలు ఫస్ట్ రాజమౌళి గారు ఆయన రాసిన విధానం, కెమెరామెన్ తెరకెక్కించిన విధానం, తర్వాత కీరవాణి గారి మ్యూజిక్, తర్వాత ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ, తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దుమ్ము రేపారు. ప్రతి టెక్నీషియను దాంట్లో 100% ఇస్తేనే ఈ అవార్డు, లేకపోతే ఎక్కడొస్తుంది? ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు ఆస్కార్కి ఈ పాట నామినేట్ అయినప్పుడే ప్రతి ఒక్కరు కూడా వచ్చేసిందని ఫిక్స్ అయిపోయారు. ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా మీతో చాలా మాట్లాడుంటారు. అవి ఎట్లాగా మాట్లాడారు, అంటే వచ్చేసింది అని అనలేదండి, ఒక అడుగు దూరంలో ఉన్నాం అన్నారు. అంటే గోల్డెన్ గ్లోబ్ బోస్ గారు ఏం వెళ్ళి అందుకోలే, ఫస్ట్ అక్కడ అనౌన్స్ చేశారు, తర్వాత వెళ్ళి అందుకున్నారు ఆయన. ఇప్పుడు ఇది ఆస్కార్ ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద ఆయన అందుకోవడం చూశాను. సో ఇది ఒక ఏంటి హెవెన్ లాగా ఉంది నాకు, స్వర్గమే. ఈ ఆనందానికి కారకులైన రాజమౌళి గారికి, రమా రాజమౌళికి అండ్ కీరవాణి గారికి అండ్ వల్లి గారికి, వాళ్ళు నలుగురికి అభినందనలు తెలియజేయాలి. నమస్తే అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. మేము అనుకోకుండా తిరుపతికి కూడా వెళ్ళడం అయింది. 2 days బిఫోర్ నైటే వచ్చాము. ఇది ఏంటంటే ఒక రికార్డ్ అండి. అది
మన భారతదేశానికి మొత్తం గర్వించదగ్గ విషయం ఇది. నిజంగా ఈ రమా రాజమౌళి టీం గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరికీ మన ఇండియా తరపున మొత్తం వరల్డ్ తరపున అందరూ ఖుషిగా అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. హరి, ఈ చంద్రబోస్ గారి ఇంటి దగ్గర ఎంతో సంతోషమైన వాతావరణం పొందుతుంది. ఎందుకంటే చెప్పలేని మాటల్లో చెప్పలేని ఆనందాన్ని అయితే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మనం ఇప్పుడు చంద్రబోస్ గారి ఇంట్లో వాళ్ళ పాప అమృతతోటి మనం ఉన్నాము. ఈ హ్యాపీ మూమెంట్స్ని ఆవిడ ఎలా షేర్ చేసుకుని ఒకసారి మాట్లాడు. చాలా ఆనందంగా ఉందండి. ఇంకా చాలా యాంగ్షియస్గా ఉండింది ఫస్ట్ అయితే, ఇంకా వస్తుందా రాదా నర్వస్గా ఉండింది. బట్ దెన్ ఇంకా వి సా ఇట్ అవర్ సెల్వ్స్. ప్రతి ఒక్కరు కూడా మా తెలుగు గడ్డ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంతో సంతోషపడుతున్నారు. ఒక చంద్రబోస్ గారి కూతురుగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ప్రౌడ్ జస్ట్ యాజ్ ఎవ్రీ పర్సన్ హూస్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ టు గెట్ దిస్ అవార్డ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి మై డాడ్స్ డాటర్. డాడీ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మీరు ఏం చెప్పారు? ఆస్కార్కి వెళ్తున్నప్పుడు మీరు ఏం చెప్పారు డాడీకి? అంటే నాన్న కొంచెం నర్వస్గా అంటే వెళ్ళేటప్పుడు, అంటే ఐ మీన్ నామినీ వల్ల. సో ఇంకా నర్వస్నెస్ ఏమొద్దు, జస్ట్ ఎంజాయ్, వెళ్ళి చూసిరండి. సో మనకి నామినీసే ఎక్కువ, లైక్ అంటే ఇట్స్ ఆల్ న్యూ ఫర్ అస్. సో ఇంకా ఇదే చాలు మనకి ఇంకా అని అనుకున్నాము. అండ్ దెన్ వి గాట్ దిస్. అమ్మ పూజలు ఫలించాయి అని చెప్తున్నారు. కరెక్ట్, ట్రూ, 100%. అవును. అమ్మ యాక్చువల్గా లైక్ చాలా పనులు ఫినిష్ చేసుకున్న తర్వాత పూజలు చేస్తుంది. సో అట్లా చేస్తూ చేస్తూ చాలా లేట్ నైట్ అయినా కూడా పూజ ఫినిష్ చేశాకే పడుకుంటుంది. సో ఇంకా ఆ డిటర్మినేషన్, ఆ పూజలు, అదంతా ఇప్పుడు పే ఆఫ్ అయినాయి అంతే. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ పెట్టారు అమ్మకి. అండ్ అంటే నేను ఇంకా చూసుకోలేదు, ఇది ఎగ్జామ్ ఉంది సో వెళ్ళి ఆస్కార్కి వెళ్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ మీతో చెప్పిన మాట అంటే చాలామందికి యాక్చువల్గా అంటే తెలీదు దట్ ఇట్లా నాన్న వెళ్తున్నారు అని, ఆర్ అంటే నేను డాటర్ అని తెలీదు చాలామందికి. ఐ వాజ్ వెరీ సైలెంట్ అబౌట్ ఇట్. ఇంకా తెలిస్తే వాళ్ళే వచ్చి మాట్లాడతారు, లేదంటే లేదు, ఇట్స్ ఫైన్. యా, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఎవ్రీథింగ్, అంతే. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఆస్కార్ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని, ఇది ప్రౌడ్ మూమెంట్ అని చెప్తున్నారు అమృత.